నమస్తే. నేను ఇక్కడ మీకు ఒక విషయం సినిమాలకు సంబంధించింది, తెలుగు హిందీ రెండు సినిమాలకు సంబంధించిన దాని గురించి వివరించదలుచుకున్నాను. ఏమిటి అంటే 1982లో హిందీలో ఒక సినిమా వచ్చింది, అది నిఖా. ఒక పేదింటి అమ్మాయి ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి ఒక ధనవంతుని వివాహం చేసుకొని తర్వాత తన ప్రేమను కాదనుకొని ఆ ధనవంతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి మానసికమైన శోభను అనుభవించిందో ఆ నిఖా సినిమాలో చాలా నిబిడీకృతం చేశారు. మంచి సందేశాత్మకంగా ఆ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది చాలా మంచి ప్రాచుర్యం పొందింది. ఇంకొక సినిమా అప్పట్లో ఈ ఇస్మాన్ కలర్ అంటే రంగుల సినిమా, కలర్ సినిమాలు రాలేవు, బ్లాక్ అండ్ వైట్ సినిమా మల్లీశ్వరి, తెలుగులో అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో కూడా వాళ్ళిద్దరూ భావామర్దలు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అనుకోని సంఘటనల కారణంగా ఆ కృష్ణదేవరాయలు వాళ్ళ కంట ఈ అమ్మాయి పడడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరుకోవడం, తర్వాత వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళి తన మంత్రులను పంపి ఆ అమ్మాయిని ఆమెకి ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నాడు. ఆమెకు అన్ని రాజలాంఛనాలు, ఆమెకు రాణిగానే అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఆమె మనసంతా ఏడతాడు అదే నిఖా సినిమాలోకి వచ్చేసరికి ఆ పాట, నిఖా సినిమాలో పాట, రెండింటి యొక్క అర్థము, రెండు సినిమాల యొక్క పరమార్థము ఒకటే. బ్లాక్ అండ్ వైట్ సినిమా అనే ఈ హిందీలోకి డబ్బు చేశారేమో, కానీ దానికి ఏమో రాజవంశం కలిసి వచ్చింది ఆ బ్లాక్ అండ్ వైట్ మల్లీశ్వరి సినిమాకు. ఈ హిందీలోకి వచ్చేసరికి ఒక ధనవంతుడు, ఒక వ్యాపారి, ఆ వ్యాపారికి అనుబంధంగా సినిమాను నిర్మించారు, జోడించారు. చాలా చక్కటి సందేశాత్మకమైన సినిమాలు. ఈ ఇప్పుడు వస్తున్న సినిమాలకు పేర్లు పెట్టడానికి కూడా దిక్కు లేదు వాళ్ళకు. ఏం పేర్లు పెడుతున్నారో ఆ పేర్ల అర్థం ఏమిటిదో తెలియట్లేదు. కానీ నిఖా అంటే ఒక పరిణయం, ఒక పెళ్ళి, ఒక వివాహం, ఒక వేడుక, అది అద్భుతం అద్భుతం అద్భుతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నమస్తే.